సింబాక్స్ అనే పరికరం ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి సైబర్ మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి సింబాక్స్ లు దిగుమతి చేసుకుని భారత్లోని లోకల్ ఆపరేటర్ల ద్వారా సైబర్ మోసాలకు తెగబడ్డారన్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసపూరిత లింకులు పంపించి డబ్బులు స్వాహా చేస్తున్నారన్నారు. వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏపీ సిఐడి పోలీసులు ఛేదించిన సైబర్ ఫ్రాడ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒకప్పుడు మీరు వినుంటారు, ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ మనకి ఫ్రాడ్ కాల్స్ అన్ని +91 ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి లోకల్ కాల్స్ గా వస్తున్నాయి. ఆ లోకల్ కాల్స్ ఎలాగంటే ఇంటర్నేషనల్ కాల్సే, బట్ దే ఆర్ రూటెడ్ ఫ్రమ్ దిస్ సింబాక్స్. ఈ సింబాక్స్ ద్వారా రూట్ అయ్యి మనకి కాల్ రావడం జరుగుతుంది. ఇక్కడ కొందరు లోకల్ ఆపరేటర్స్ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. ఇందులో ఒక ఫారెన్ నేషనల్ వియత్నాం పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియాలోనే నాట్ ఈవెన్ థౌజండ్స్, మోర్ దాన్ 10,000 crores వరకు లాస్ అనేది జరుగుతున్నది. అండ్ ఆంధ్రాలోనే నియర్లీ 20 crores దాకా లాస్ అయితే ఉన్నది. ఎస్పెషల్లీ వియత్నాం పర్సన్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నేర్పించి ఇలా చెయ్యాలి అని చెప్పేసి లోకల్ రిక్రూటర్స్కి ఇలా నేర్పించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్లీ ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనాలో ఒక కొలిమిక్స్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి అన్నీ వచ్చింది. అండ్ ఇండియాలో వచ్చిన కస్టమ్స్కి ఇది ఒక పవర్ యాంప్లిఫైయర్ చెప్పేసి ఇంపోర్ట్ చేస్తారు ఇల్లీగల్గా. సో ఇట్ ఈస్ యూ కెన్ సీ దేర్ ఒక బాక్స్ పెడతారు, పవర్ యాంప్లిఫైయర్ చెప్తారు కస్టమ్స్ ఆఫీషియల్స్కి, కానీ దాంట్లో ఒక ఇల్లీగల్ సిమ్ బాక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఇండియాకి పంపించారు, మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చింది. చేసిన తర్వాత మన లొకేషన్ తెలిసింది. అండ్ ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. లోకల్ షాప్స్, కిరాణా షాప్స్ ఇట్లాంటి వాటితో ఫేక్ కేవైసీ చేసి సిమ్స్ తీసుకుంటాడు. సో అంత ఫైనాన్సింగ్ బయట నుంచి, టెలిగ్రామ్ యాప్ నుంచి, ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ బయట నుంచి జరుగుతుంది.